ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ఒక ఆధ్యాత్మిక విషయాలను నిర్ణయించుకునేటప్పుడు ఆలోచిస్తాం. దేవాలయానికి వెళ్ళాలా, చర్చికి వెళ్ళాలా, స్నేహితుని ఇంటికి వెళ్ళాలా, చర్చికి వెళ్ళాలా, ఎక్కువసేపు నిద్రపోవాలా, చర్చికి వెళ్ళాలా, లేకపోతే ఏదైనా ప్రయాణం కట్టుకొని బయటకు వెళ్ళాలా, చర్చికి వెళ్ళాలా, ఆటకి వెళ్ళాలా, లేదా చర్చికి వెళ్ళాలా, బార్కి వెళ్ళాలా. ఈ విధంగా మన ముందున్నటువంటి అనేకమైనటువంటి ఆశలు ఉన్నాయి. కానీ ఆధ్యాత్మిక అవసరం మనందరికీ కూడా చాలా ముఖ్యమని చెప్పేసి గమనించుటలో, నెరవేర్చుకున్నటలో విఫలమవుతూ ఉంటాం. చర్చికి వెళ్ళటం అనగా ఆధ్యాత్మికంగా ఎదగడం, దేవునికి దగ్గర అవ్వటం, దేవుని పాదాల చెంత కూర్చోవడం మరియమ్మలాగా, దేవుని చెప్పినటువంటి మాటలను వినడం మరియమ్మలాగా, దేవుని యొక్క బోధలను ఆలకించడం మరియమ్మలాగా మనకు అవసరం. కానీ ఆశ ఉన్నది ఇక్కడ. ఏంటి ఆ ఆశ? షాప్కి వెళ్ళాలనో, మార్కెట్కి వెళ్ళాలనో, దుకాణానికి వెళ్ళాలనో, కొంతమందికి అయితే బార్కి వెళ్ళాలనో ఈ ఆశలు ఉన్నాయి. ఈ ఆశల ముందు ఈ అవసరం అనేటువంటిది నిర్వీర్యమైపోతూ ఉంటుంది. కాబట్టి మనం నిర్ణయించుకోవాలి, మనం మంచి కథోలికులుగా, క్రైస్తవులుగా దేవుని యొక్క సన్నిధికి రావటం, దేవుని యొక్క మాటలను ఆలకించడం, దేవుడు చేసేటువంటి బోధలను వినటం అనేటువంటిది నాకు అవసరం. దేవుని యొక్క సన్నిధిని ఎంచుకోవడం అనేటువంటిది నాకు చాలా చాలా అవసరం అని చెప్పేసి మనం గ్రహించి దేవుని సన్నిధికి రావడానికి మనం ప్రయాసపడాలి. మరి ఈనాడు ప్రభు మన ముందుంచుతున్నటువంటి మార్తా మరియమ్మల యొక్క వృత్తాంతం అనేటువంటిది కూడా అటువంటి విషయాన్నే మన ముందుంచుతున్నది. వారిలో ఒకరేమో సేవను ఎంచుకున్నారు, మరొకరేమో ఆధ్యాత్మిక బోధను, ఆలకింపును ఎంచుకున్నది. మరి మనం ఏమి ఎంచుకుంటున్నాం? వారిద్దరూ కూడా 38వ వాక్యంలో ప్రభువుని ఆహ్వానించారు. ఇద్దరు ఏం చేశారు? ముఖ్యంగా మార్తమ్మ ప్రభువుని ఆహ్వానించింది. మొట్టమొదటిగా మనం అనుకుంటున్నాం, ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చినటువంటి వాడు ఆశీర్వదించబడతాడు అని చెప్పేసి. మొదటి పట్టణంలో మనం ఆలకించింది కూడా అదే. అబ్రహాము 3 వ్యక్తులను ఆహ్వానించాడు, వాళ్ళకి అద్భుత రీతిలో ఆతిథ్యం ఇచ్చాడు. చేత ఆ కుటుంబము గొప్పగా ఆశీర్వదించబడినది. మరి ఈనాడు ప్రభువుని ఆహ్వానించినది మార్తమ్మ. ఆయనను ఆహ్వానించిన వెంటనే ఆమె ఇంటికి ఆ ప్రభువు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మార్తమ్మ పనిలో ఉండగా మరియమ్మ ఆయన యొక్క పాదాల చెంత కూర్చుని ఉన్నది. ఈ సందర్భంలో ప్రభు మనకు ఈనాడు మార్తమ్మ నుంచి కొన్ని విషయాలు, మరియమ్మ నుంచి మరికొన్ని విషయాలు నేర్చుకోమని మనల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మార్తమ్మ గురించి మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏంటి? మొట్టమొదటిది, ఆతిథ్యం ఇవ్వటం అవసరం, కానీ ఆధ్యాత్మికతలో ఎదగటము కూడా ముఖ్యం. ఆతిథ్యం ఇవ్వటము అవసరమే, కానీ ఆధ్యాత్మికంగా ప్రభువుకి తోడుగా, ప్రభువుకు దగ్గరగా, ప్రభువుతో కలిసి జీవించటం అనేటువంటిది ఎంతో అవసరం, ముఖ్యం మన యొక్క జీవితాలకు. అందువల్లనే ప్రభు చివరిలో అంటాడు, ఆమె శ్రేష్టమైనది ఎంచుకున్నది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా మనము ఆతిథ్యానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం, కానీ ఆతిథ్యము కంటే కూడా ఆధ్యాత్మికత చాలా ముఖ్యమని చెప్పి మార్తమ్మ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం అది. ఎందుకంటే హెబ్రీలకు రాసినటువంటి లేఖలో 13వ అధ్యాయము 2వ వాక్యంలో తెలియజేస్తున్నాడు, పరాయి వారికి ఆతిథ్యం పంచుటలో అశ్రద్ధ చేయకుడు అంటున్నాడు. ఆతిథ్యము అవసరమని సాక్షాత్తు బైబిల్ గ్రంథమే మనకు బోధిస్తుంది. కానీ బ్యాలెన్స్ అనేటువంటిది కావాలంటున్నాడు అక్కడ. ఆతిథ్యమే కాదు, ఆధ్యాత్మికతలో ఎదుగుదల అనేటువంటిది మన యొక్క జీవితాలకు అవసరం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని చూసినట్లయితే, సేవ దేవుని యొక్క సన్నిధిని దూరం చేయకూడదు అని చెప్పేసి మార్తమ్మ ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఆమె సేవ చేస్తూ అనేకమైనటువంటి పనులలో నిమగ్నమైపోయి ఆతృత పడుచు కలవరపడుతూ ఉన్నది. అనగా సేవలో నిమగ్నం అయిపోయినది. అటువంటి సేవ చేస్తూ దేవునికి దూరం కాకూడదు అన్నటువంటి విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరియమ్మ ఎంచుకున్నది ఉత్తమమైనటువంటిదే, కానీ ప్రభుని ఆహ్వానించినటువంటి వాడికి ఆతిథ్యం ఇవ్వకపోతే అది మంచి అనిపించుకోదు కదా.
మరి అటువంటి సమయంలో కూడా ఆ బ్యాలెన్స్ అనేటువంటిది నేర్చుకోవాలి అని చెప్పేసి ప్రభు మనకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే కీర్తనాకారుడు 46వ కీర్తన 10వ వాక్యంలో తెలియజేస్తున్నారు, మీరు నిశ్చలముగా ఉండి నేను దేవుడినని తెలుసుకోండి అంటున్నాడు. మరి అక్కడ నిశ్చలంగా ఉన్నది ఎవరు? మరియమ్మ. నిశ్చలముగా ఉండి దేవుణ్ణి తెలుసుకోమంటున్నాడు. నీ సేవలో కూడా నీవు నిశ్చలముగా ఉండి దేవుణ్ణి తెలుసుకోవడానికి నీవు నిరంతరం ప్రయాసపడాలని ఆ ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా, మనం చేసేటువంటి మంచి పనులు అవ్వచ్చు, కానీ మనలను కొన్ని సమయాలలో ఒత్తిడికి, అలజడికి, ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయని చెప్పేసి మార్తమ్మ జీవిత వృత్తాంతాన్ని చదువుతున్నట్లయితే మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే ప్రసంగికుడు తెలియజేస్తూ ఉంటాడు, ఉపదేశకుడు 4వ అధ్యాయం 6వ వాక్యంలో, ఎక్కువగా సంపాదించుకోనగోరి 2 చేతులు శ్రమ చెందుట కంటే ఒక చేతి నిండుగా శాంతి కలిగి విశ్రాంతిని అనుభవించుట మేలు అని చెప్తూ ఉన్నాడు. మార్తమ్మ చేసినవన్నీ కూడా మంచి పనులే. వంట వండటము, ప్రభు వచ్చినందుకు సంతోషిస్తూ ఆయనకు కావలసినవన్నీ కూడా సిద్ధపరచటమో చేసేటువంటి మంచి పనులే. కానీ ఆమెలో అలజడి ఉన్నది, ఆతృత ఉన్నది, కలవరపడుతుంది. ఇది అయిపోతుందా, సిద్ధమనర్చగలనా లేనా అనేటువంటి భయము, ఆందోళన కలుగుతూ ఉన్నది. అటువంటి సమయంలో ప్రభు మనకిస్తున్నటువంటి బోధన ఏంటంటే, మంచి పనులు చేసినప్పటికీ కూడా ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ప్రయాసపడమని చెప్పి ఆ ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ప్రభు పట్ల విశ్వాసం ఉండి నమ్మకం ఉంచినటువంటి వాళ్ళని ప్రభు ఏం చేస్తూ ఉంటాడు? అప్పుడప్పుడు సరిదిద్దుతూ ఉంటాడు. ఆ సరిదిద్దుటను మనము సహృదయంతో స్వీకరించాలి. మార్తమ్మను ప్రభు సరిదిద్దుతున్నాడు. ఆమె కంప్లైంట్ చేస్తూ ఉన్నది, నేను ఇన్ని పనులతో నిమగ్నమైతే నా చెల్లి నీ పాదాల దగ్గర కూర్చొని నువ్వు చెప్పేదంతా ఆలకిస్తుందయ్యా, నా దగ్గరకు పంపించు, నాతో కలిసి ఈ పని అంతా కూడా పూర్తి చేస్తుంది అని చెప్పేసి ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క ఆతృతను, అలజడిని వ్యక్తపరుస్తూ ఉన్నది. కానీ ప్రభు ఆమెను ప్రేమగా సరిదిద్దుతున్నాడు. మార్తమ్మ, మార్తమ్మ అని చెప్పి 2 సార్లు పిలిచి, నీ చెల్లి ఎంచుకున్నటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ 4వదిగా మరొక విషయాన్ని మార్తమ్మ జీవితం గురించి ధ్యానిస్తే, ఆమె ఏం కోరుకుంటుంది? మరియమ్మ నుంచి ఎవరిలా ఉండాలని కోరుకుంటుంది? మార్తమ్మలా ఉండాలని కోరుకుంటుంది. నేను పని చేస్తున్నాను, నువ్వు కూడా పని చేయి. నేను నీళ్ళు తీసుకొస్తున్నాను, నువ్వు కూడా నీళ్ళు తీసుకురా. నేను ఏర్పాటు చేస్తున్నాను, సిద్ధపరుస్తున్నాను, నువ్వు కూడా వచ్చి సిద్ధపరచు అని చెప్పి మార్తమ్మ మరియమ్మను మార్తమ్మలా ఉండాలని చెప్పేసి కోరుకుంటుంది. రోమీలకు రాసినటువంటి లేఖలో 14వ అధ్యాయం 4వ వాక్యంలో, మరి ఒకరిపై తీర్పు చెప్పడానికి నీవెవడివి అని చెప్పి చాలా గొప్పగా ప్రభు పునీత పౌలు ద్వారా రోమీలకు రాసినటువంటి లేఖలో మనకు సుస్పష్టం చేస్తూ ఉన్నాడు. ప్రభు తనతో ఉన్నటువంటి వారిని అభినందిస్తాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రభు దగ్గర ఉన్నది ఎవరు? మరియమ్మ. మరి మరియమ్మను అభినందిస్తున్నాడు. మన యొక్క ప్రావీణ్యతను కాదు, ప్రావీణ్యత కంటే కూడా పరిశుద్ధతను అభినందిస్తాడని అర్థం. అక్కడ మనకు గొప్ప గొప్ప టాలెంట్స్ ఉండొచ్చు, ప్రావీణ్యత అంటారు వాటిని అన్నిటినీ ప్రభుకు తెలుసు. అవన్నీ ఆయన ద్వారా మనకు వసగబడ్డాయి కదా. నీ జ్ఞానము కానీ, నీ తెలివి కానీ, నీ చేసేటువంటి పనులు కానీ, నీకున్నటువంటి తలాంతులు కానీ, ఇవన్నీ కూడా ప్రభువు వసగబడినవే. వాటికి అన్నిటికంటే కూడా ఏది ముఖ్యమంటున్నాడు? పవిత్రత ముఖ్యము, ప్రభు యొక్క సన్నిధి ముఖ్యము అని తెలియజేస్తున్నాడు. అదే వాక్యాన్ని మనకు 6వ అధ్యాయము 8వ వాక్యంలో మీకా రాసినటువంటి గ్రంథంలో తెలియజేస్తున్నాడు. నీ దేవుని పట్ల వినయంతో ప్రవర్తింపుము, ప్రభు నీ నుండి కోరినది అది ఏ అంటున్నాడు. ఆయన పట్ల భయభక్తులు కలిగి, వినయ విధేయతలు కలిగి ఉన్నట్లయితే అదే ఆ ప్రభు నీ నుంచి కోరుకున్నట్టున్నది. నీకు దేవుడిచ్చినటువంటి తలాంతులు ఆయన్ను ప్రొగడటానికో, ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికో, లేకపోతే ఆయన్ను ప్రస్తుతించడానికో నువ్వు ఉపయోగించవచ్చు. కానీ వాటన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటి? పవిత్రత. ఈ యొక్క పాఠాలన్నీ కూడా మార్తమ్మ జీవితం ద్వారా మనలను నేర్చుకోమంటున్నాడు. మరి మరియమ్మ ద్వారా కూడా ప్రభు మనకు కొన్ని విషయాలను తెలియజేస్తున్నాడు.
మరియమ్మ జీవితాన్ని చూసినట్లయితే మొట్టమొదటిగా ఆమె ప్రభు యొక్క సన్నిధిని కోరుకున్నది. అదేవిధంగా మనల్ని కూడా ప్రభు యొక్క సన్నిధిని కోరుకోమంటున్నారు. ఆమె ప్రభు పాదాల చెంత కూర్చుని ఉన్నది అని చెప్పేసి ప్రభు యొక్క వాక్యము ఈరోజు మనకు సెలవిస్తూ ఉన్నది. కీర్తనాకారుడు కూడా అదే తెలియజేస్తున్నాడు. 27వ అధ్యాయం 4వ వాక్యంలో, నేను ప్రభువుని ఒక్క వరము కోరుకుంటేని, నాకు కావలసినది అది ఒక్కటియే, నా జీవితకాలమంతయు ప్రభువు మందిరమున వసింపవలనని, ఆయన అందమైన ముఖమును గాంచవలనని, ఆయన సలహా అడుగుకొనవలనదే నా యొక్క కోరిక. దివ్య ప్రసాద ఆరాధనలో మనం పాటించవలసినటువంటి వాక్యం ఇదే. ఆయన యొక్క సన్నిధిలో ఉండాలనే తపన ఉండాలి. ఆయన ముఖాన్ని చూడాలనేటువంటి ఆశ ఉండాలి. దివ్య ప్రసాద రూపంలో సాక్షాత్తు ప్రభు తాను ఈ విధంగా ఉంటాను అని చెప్పి బాహ్యంగా మనకు ఆ ప్రభు యొక్క రూపాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ యొక్క దివ్య ప్రసాదం వైపు చూస్తూ ఆయనతో తమేకమైపోయేటువంటి అవకాశాన్ని, ఆయన యొక్క సన్నిధిలో ఇమిడిపోయేటువంటి అవకాశాన్ని, ఆయన్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచేటువంటి భాగ్యాన్ని ఆ ప్రభు మనకు దివ్య ప్రసాదం ద్వారా ఇస్తూ ఉంటాడు. కీర్తనాకారుడు అంటున్నది, ఆయన యొక్క సన్నిధిలో గడిపేటువంటి అవకాశం, ఆయన యొక్క సన్నిధిలో వసించేటువంటి అవకాశం, ఆయన యొక్క ముఖాన్ని కనులారా గాంచేటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వమని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాడు. మరియమ్మ అదే కోరుతుంది. ఆయన యొక్క పాదాల చెంత కూర్చుని ఆయన చెప్పేటువంటి మాటలను ఆలకిస్తుంది, ఆయన వైపు చూస్తుంది. ఆయన యొక్క ముఖం యొక్క దేదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి ఆ ముఖాన్ని చూసి ఆనందిస్తుంది. ఆయన యొక్క సన్నిధిలో వస్తున్నటువంటి ఆ తృప్తి, ఆ ఆనందము, ఆ సంతోషాన్ని ఆమె వదులుకోలేదు. అక్కడే ఉండడానికి, ఆయనతోనే మాట్లాడడానికి, ఎన్ని పనులున్నప్పటికీ కూడా అవి అంత ముఖ్యమని ఆమెకు అనిపించటం లేదు. సోదరికి సహాయం చేయాలి అన్నటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా దానికంటే ముఖ్యమైనటువంటిది ఈ ప్రశస్తమైనటువంటి సమయము, ఈ సందర్భము, ప్రభు ఉన్నటువంటి ఈ క్షణానే నేను ఆయనతో మాట్లాడాలి, ఆయన చెప్పేది నేను వినాలి. అదే మనకు కూడా దివ్య ప్రసాదంలో జరుగుతున్నది. నీవు దివ్య ప్రసాదం తీసుకున్నప్పుడు సాక్షాత్తు దివ్య ప్రసాదం నీలోనికి ప్రభు వచ్చి ఆయన యొక్క స్థావరాన్ని ఏర్పరచుకుంటున్నాడు, నీ హృదయంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అనగా నీవు ప్రభువుకు చాలా దగ్గరగా ఉన్నావు. నీవు ఆయన చెప్పేటువంటిది వినడానికి, నీవు చెప్పాలనుకున్నది ఆయనకు చెప్పడానికి కూడా అది అరుదైనటువంటి సమయం. మనలో చాలామంది ఆ ప్రశస్తమైనటువంటి సమయాన్ని మిస్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తాం, వెంటనే వెళ్ళి మాట్లాడుతాం. కనీసం ఒక్క క్షణం కూడా ప్రభు నాలో ఉన్నాడు, నా చెంతలో ఉన్నాడు, నా దగ్గరగా ఉన్నాడు, నేను ఒక్క క్షణమైనా సరే నేను ఆయనతో మాట్లాడాలి, ఒక్క క్షణమైనా సరే నేను ఆయనతో ఏకీభవించాలి, ఒక్క క్షణమైనా సరే నాకు నా ప్రభు ఏం చెప్తున్నాడో నేను ఆలకించాలి అన్నటువంటి ఆలోచనను మనం మర్చిపోతున్నాం. చాలామంది అది చేస్తున్నటువంటిది చాలా చాలా తప్పిదం. ఎందుకంటే ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయతతో నీలోనికి ప్రవేశిస్తున్నాడంటే నిన్ను ఇష్టపడి నీకు ఈ యొక్క అవకాశాన్ని కలిగిస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధికి నువ్వు వస్తున్నావు అంటే అది నువ్వు రావడం కాదు, ఆయన తీసుకొచ్చుకుంటున్నాడు. నేను నీ మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ ప్రభు ఆయన యొక్క సన్నిధికి ఆదివారం నాడు ఆయన సన్నిధిలోనికి వచ్చి కూర్చో ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో పాల్గొనేటువంటి ఆ అనుభూతిని ఆ ప్రభు నీకు కల్పిస్తూ ఉన్నాడు. అలా కల్పించినప్పుడు, ఆయన స్వీకరించినప్పుడు నువ్వు ఏం చేయాలి? ఆయనతో కొన్ని క్షణాలైనా మాట్లాడగలగాలి. మరియమ్మ చేస్తుంది అదే. ప్రభు సన్నిధిలో కూర్చున్నది, ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నది, ప్రభు వైపు చూస్తూ ఉన్నది. రెండవదిగా ఆయనను ఆలకిస్తుంది. ఈ ఆలకింపు అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. ఆరాధనలో ఇది ఒక పద్ధతి. ప్రభువు చెప్పేటువంటి మాటలను ఆలకించడం అనేటువంటిది ఒక పద్ధతి. కేవలము హల్లెలూయా హల్లెలూయా అని చెప్పేసి చప్పట్లు కొట్టడమో, లేకపోతే చిందులేయటమో, స్తోత్రాలు చెప్పుకోవడమో ఇదొక్కటే కాదు. ప్రభువు చెప్పేటువంటిది ఆలకించటం కూడా ఆరాధనలో ఒక ప్రధానమైనటువంటి భాగము, పద్ధతి. అని ప్రభు దగ్గరకు వచ్చావు, ప్రభుతో మాట్లాడుతున్నావు, ప్రభు నీకేదో చెప్తున్నాడు, అది విను. ఎందుకు దివ్య ప్రసాద రూపంలో ఉన్నటువంటి క్రీస్తునాథుని యొక్క సన్నిధిలో గురువులు కానీ, దాన్ని నడిపించేటువంటి వారు గాను తరచుగా ఏం చెప్తారు? మౌనాన్ని వహించండి అని చెప్తారు. మౌనంగా మీ ముందు ప్రతిష్ఠించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునాథునితో మాట్లాడమంటూ ఉంటారు. ప్రభు ఏం చెప్తున్నాడో ఆలకించమంటున్నారు, ప్రభువు వైపు చూడమంటున్నారు. ఎందుకు చెప్తాం అది?
సాక్షాత్తు దివ్య సప్రసాద రూపంలో ప్రభు మన ముందు వేంచేసి ఉన్నారు. ఆ ప్రభు నీతో మాట్లాడడానికి, నువ్వు చెప్పేది వినడానికి ఆ ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మౌనంగా ఆలకించండి, వినండి, మాట్లాడండి అని చెప్పేసి గురువులు సర్వసాధారణంగా దివ్య సప్రసాద ఆరాధన జరిపేటప్పుడు సంఘాన్ని ఆహ్వానిస్తూ ఉంటారు. ప్రభువుని ఆరాధించటంలో వినటం అనేటువంటిది ఒక పద్ధతి అని చెప్పి మనకు తెలియజేస్తున్నాడు. ఆమె పాదాల చెంత కూర్చొని ఆయన యొక్క బోధనలను ఆలకిస్తుంది అంటున్నాడు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది అని చెప్పేసి రోమీలకు రాసినటువంటి గ్రంథంలో లేఖలో 10వ అధ్యాయం 17వ వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఏంటది? వినడం వలన ఏం కలుగుతుందంటే మనకు విశ్వాసం కలుగుతుంది. మరి ఆరాధన చేయటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం పెంపొందుతుంది నీలో. నువ్వు ప్రభు మాటలు వినటం వలన ఆయన పైన నీకు విశ్వాసము అధికమవుతుంది. కాబట్టి నీవు ఆయన చెప్పేటువంటి మాటలను ఆలకించాలి. మరియమ్మ ఒక ఆత్మీయ ఆహారాన్ని అనేటువంటి వాక్యాన్ని ఎంచుకున్నది. ఆత్మీయ ఆహారం అనేటువంటి శాశ్వతమైనటువంటి ఆహారాన్ని ఎంచుకున్నది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వాక్యంలో తెలియజేస్తాడు, మానవుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవింపడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అది అక్కడ వాళ్ళ సిస్టర్ ప్రిపేర్ చేస్తుంది, రొట్టెలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంది. ఆమె యొక్క దృష్టి దాని మీద కాదు ఉన్నది, నిత్యజీవం ఇచ్చేటువంటి ప్రభువు మాటల పైన ఉన్నది. కేవలం మనిషి ఈ రొట్టె వలనే బ్రతకడు, కానీ ప్రభువు నోట నుండి వచ్చేటువంటి వెలువడేటువంటి మాట వలన బ్రతుకుతాడు అన్నటువంటి మాటలను విశ్వసించినటువంటి మరియ ప్రభు యొక్క మాటలను ఆలకిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనమందరం కూడా అలా విశ్వసించాలి. ప్రభు యొక్క మాటలలో నాకు జీవం ఉన్నదని, ప్రభు యొక్క మాటలు నన్ను స్వస్థపరుస్తాయని, ప్రభు యొక్క మాటలు నాకు ధైర్యాన్ని ఇస్తాయని, ప్రభు యొక్క మాటలు నాలో ఉన్నటువంటి ఆందోళన తొలగిస్తాయని, ప్రభు యొక్క మాటలు నన్ను ఉత్తేజపరుస్తుందని, ప్రభు యొక్క మాటలు నాలో ఉన్నటువంటి భయాలను తొలగిస్తుందని, ప్రభు యొక్క మాటలు నాకు కావలసినటువంటి సంతోషాన్ని, స్వస్థతను, ఆరోగ్యాన్ని ఇస్తుంది అని విశ్వసిస్తూ కేవలము ఆహారము వలన మాత్రమే నువ్వు జీవించవు, ప్రభువు నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన నువ్వు జీవిస్తావు అన్నటువంటి ఆ ప్రభువు మాటలలో విశ్వాసంతో జీవించడానికి అలవర్చుకోమని ప్రభు మనకు మరియ ద్వారా ఆ పాఠాన్ని నేర్పుతూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని చూసినట్లయితే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందేటువంటి వారిని దేవుడు గుర్తిస్తాడు. నీవు, నేను, మనలో ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందుతున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? గుర్తిస్తాడు. ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు గుర్తిస్తాడు. బహుశా నేను ఆధ్యాత్మికంగా ఎదగటం లేదు, అప్పుడు నన్ను దేవుడు గుర్తించడు. నేను దేవుని దగ్గరనే ఉండొచ్చేమో, కానీ దేవుడు నన్ను గుర్తించడు. అక్కడ మార్తా మరియమ్మలు ఇద్దరు ఉంటే ప్రత్యేకంగా మరియను గుర్తించి ఈమె ఉన్నతమైన దానిని ఎంచుకున్నది, శ్రేష్టమైన దానిని ఎంచుకున్నది అని 42వ వాక్యంలో తెలియజేస్తున్నాడు. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎంచుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని చెప్తున్నాడు. అదే గుర్తింపు. ప్రభు గుర్తిస్తూ అభినందిస్తున్నాడు. ఈమె ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది, ఈమె నుంచి దీన్ని ఎవరు కూడా తీసివేయటానికి సాధ్యపడదు అని చెప్పేసి ఆ ప్రభు అభినందిస్తూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి సువిశేషంలో ఒక మాట ఉంటుంది, 6వ అధ్యాయం 27వ వాక్యంలో, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనముకై శ్రమించండి అంటున్నది. నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి శాశ్వత భోజనమునకై శ్రమించండి. మరియ చేసింది అదే. ఆయన పాదాల దగ్గర ఉండి నిత్య జీవం ఇచ్చేటువంటి ప్రభు యొక్క మాటల కోసం ఎంతో శ్రద్ధతో, ఆసక్తితో, ఆతృతతో, ఇష్టంతో, ప్రేమతో ఆలకించింది. అందువలన ప్రభు అంత గొప్ప కితాబు ఇస్తున్నాడు ఆమెకు. ఈమె ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది, దీన్ని ఈమె నుంచి ఎవరు కూడా తీసివేయలేరు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఆమె ఒక స్త్రీకి కూడా శిష్యత్వం లభిస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనకు ఆమె పాదాల చెంతనే కూర్చుంటుంది. శిష్యులు గురువు యొక్క పాదాల చెంత కూర్చుంటారు కదా, అదేవిధంగా మరియమ్మ ప్రభు పాదాల చెంత కూర్చొని ఆయన యొక్క శిష్యురాలుగా ఉండటానికి ఇష్టపడుతుంది.
ఆ ప్రభు యొక్క శిష్యరికంలో ఆడ మగ అనేటువంటి భేదం లేదని చెప్పేసి మనకు పునీత పౌలు గలతీయులకు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయము 28వ వాక్యంలో తెలియజేస్తాడు. స్త్రీ అని కానీ పురుషుడని లేదు, ఏలన యేసుక్రీస్తునందు మీరందరూ సమానులే అంటాడు. అందరము కూడా ఆయన యందు సమానులే అని చెప్పి తెలియజేస్తున్నాడు. మరి మనం విన్నటువంటి మార్తా మరియమ్మల వృత్తాంతంలో ప్రభువుకి మరియమ్మ ఇష్టమా, మార్తమ్మ అంటే ఇష్టమా? ప్రభువుకి మరియమ్మ ఎంత ఇష్టమో మార్తమ్మ కూడా అంతకంటే ఇష్టం అని చెప్పేసి వాక్యం పలుకుతుంది. ఈ రక్షణ ప్రణాళికలో ముఖ్యమైనటువంటి వారందరినీ కూడా ప్రభు 2 సార్లు సంబోధిస్తాడు. ఇక్కడ మరియమ్మని ఎన్నిసార్లు సంబోధించాడు, మార్తమ్మని ఎన్నిసార్లు సంబోధించాడు? మార్తమ్మని 2 సార్లు పిలుస్తున్నాడు. మార్తమ్మ మార్తమ్మ అని చెప్పేసి పిలుస్తున్నాడు. 2 సార్లు ఎందుకు పిలవాల్సి వచ్చింది? ఒకసారి పిలిస్తే పక్కనే ఉందగా, వినపడదా? వినపడుద్ది కదా, ఒకసారి ఉన్నది. కానీ ఆయన 2 సార్లు పిలిచి దాని ద్వారా ప్రభు మనకేదో ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆది కాండంలో చూడమంటున్నాడు, అబ్రహాము విశ్వాసానికి తండ్రి. అటువంటి అబ్రహాముని కూడా 22వ అధ్యాయం 11వ వాక్యంలో తెలియజేస్తాడు. ఆకాశం నుండి దేవదూత అబ్రహామా అబ్రహామా అని చెప్పేసి పిలుస్తుంది. 2 సార్లు పిలుస్తుంది. అబ్రహాం ఏం చెప్తాడు సమాధానం? చిత్తమ ప్రభు అని చెప్తూ ఉంటాడు. మరి అదే ఆది కాండంలో 46వ వాక్యం అధ్యాయము 2వ వచనంలో యాకోబు విషయంలో చూసినట్లయితే రాత్రివేళ దర్శనంలో దేవుడు యాకోబు యాకోబు అని పిలుస్తాడు. అప్పుడు ప్రభు యాకోబు ఏం సమాధానం చెప్తాడు? చిత్తము ప్రభు అని చెప్పి సమాధానం చెప్తాడు. 3వ విషయం చూసినట్లయితే మోషే తాబోరు పర్వతం మీద దేదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి దివ్య రూప ధారణలో ఒకడైనటువంటి మోషే, అనగా ఏలియా మోషే, ఆయన యొక్క జీవితంలో భాగం, రక్షణ ప్రణాళికలో భాగమని సృష్టికి తెలియజేస్తున్నాడు కదా. అంత ప్రాధాన్యతను మోషేకి ఇస్తున్నాడు. మరి మోషే నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ వాక్యంలో చూసినట్లయితే మోషేను చూసి యావే పొద నడిమి నుండి మోషే మోషే అని పిలిచెను. అతడు ఏమన్నాడు? చిత్తమ ప్రభువా అంటున్నాడు. అది పాత నిబంధనలో. నూతన నిబంధనలో చూసినట్లయితే లూకా శుభవార్త 22వ అధ్యాయము 31వ వాక్యంలో చూసినట్లయితే సీమోను సీమోను అని చెప్పేసి పేతురుని పిలుస్తాడు ప్రభు 2 సార్లు. ప్రభువుకి చాలా ఇష్టమైనటువంటి వాడు పేతురు. పేతురు, నీవు రాయివి, ఈ రాయిపైన ఈ యొక్క సంఘాన్ని అనగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మిస్తున్నాను అని చెప్పేసి ఆయన్ని పలికినటువంటి వాడు. అటువంటి అతనిని కూడా 2 సార్లు పిలుస్తాడు సీమోను సీమోను అని చెప్పేసి. చివరికి ఆయన్ని హింసించినటువంటి వాడు. అపోస్తల చర్యల్లో మనం వింటూ ఉంటాం 9వ అధ్యాయం 4వ వాక్యంలో, అప్పుడు అతడు నేల మీద పడిపోగా సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము వినబడను. పౌలు గురించి చెప్తున్నాడు. పౌలుని సౌలా సౌలా అని చెప్పేసి పిలిచి అతనిలో మార్పును సంభవింపజేసి మనం చదివేటువంటి ఈ యొక్క నూతన నిబంధనలో అనేకమైనటువంటి లేఖలు రాయటానికి ప్రధానమైనటువంటి వ్యక్తి. మరి ప్రభు యొక్క ఉనికిని, ప్రభు యొక్క గొప్పతనాన్ని, ప్రభు యొక్క మహిమను, ఆయన ఒక పునరుత్థానాన్ని, కేవలం పుట్టుక జీవితమే కాదు, ఆయన యొక్క పునరుత్థానాన్ని, దాని యొక్క మహిమను ప్రపంచానికి చాటి చెప్పడానికి ముందుకొచ్చినటువంటి సౌలు పౌలుగా మారిన అతన్ని కూడా సౌలా సౌలా అని చెప్పేసి 2 సార్లు పిలుస్తున్నాడు. చివరికి ప్రభు ఆ శిలువ మీద ఏలి ఏలి అని చెప్పి ఎన్నిసార్లు పిలుస్తాడు? నా దేవా నా దేవా అని పిలుస్తాడు. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి, ఏలి ఏలి సబక్తామి అని చెప్పేసి పిలుస్తూ ప్రభువుకి దేవుని పట్ల ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమను అక్కడ వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు మనం విన్నటువంటి 2 సార్లు పిలువబడినటువంటి ఈ వ్యక్తులందరూ కూడా అబ్రహాము, యాకోబు, ఆ తర్వాత మోషే, పేతురు, సౌలు, చివరికి ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు. రక్షణ ప్రణాళికలో వీరందరూ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి వారు, చాలా చాలా ప్రధానమైనటువంటి వారు. వీరందరిపై దేవుడు అమితమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. కాబట్టి మార్తమ్మ మీద ప్రభువుకి
అమితమైనటువంటి ప్రేమ ఉన్నది. కాబట్టి మార్తమ్మ తక్కువ, మరియమ్మ ఎక్కువ అని ఆలోచన ప్రభువు మనకు నేర్పుతుంది అదే. నిన్ను పిలుస్తున్నాడేమో, ఆయనలో మౌనంగా ఆలకించినట్లయితే ప్రభువు యొక్క వాక్యాన్ని చదువుకున్నప్పుడు, లేదా దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొంటున్నప్పుడో, లేదా పవిత్రమైనటువంటి దివ్య పూజాబుల్లో భక్తియుతంగా పాల్గొంటున్నప్పుడో నీవు ప్రభువు యొక్క మాటలను నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో ఆలకించినట్లయితే ఆ ప్రభువు నిన్ను పిలుస్తాడు. ఏ విధంగా అయితే మార్తమ్మను సరిదిద్దాడో నిన్ను కూడా సరిదిద్దుతాడు. హెచ్చరింపుగా కాదు, ఎంతో ప్రేమతో సరిదిద్దుతాడు. మార్తమ్మ మార్తమ్మ అని ఎంతో ప్రేమతో పిలిచాడు ఆ ప్రభు. తండ్రి దేవుణ్ణి దేవా దేవా, నా దేవా నా దేవా అని ఎంత ప్రేమతో పిలిచాడో అంతే ప్రేమతో నిన్ను కూడా పేరు పెట్టి పిలిచి నిన్ను ఆయన సరిదిద్దుతూ ఉంటాడు. అలా సరిదిద్దినప్పుడు సరిదిద్దబడటానికి మనం సముఖతను వ్యక్తం చేసుకోవాలి. ప్రభు నిన్ను నన్ను మనల్ని కూడా ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో పిలుస్తాడు. ప్రియ సహోదరి సహోదరులు, ఆ ప్రభుని ఆలకించండి, ఆ ప్రభుని వినండి, ఆ ప్రభు వైపు చూడండి. తప్పనిసరిగా మన జీవితాలు ధన్యమవుతాయి, ఫలిస్తాయి, అధికంగా ఫలిస్తాయి. దేవుని యొక్క కృపలో నిత్యము ప్రకాశిస్తూ వెలుగొందుతాయి.